ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము ఆది కాండము 16వ అధ్యాయము 10వ వచనము. నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను, అది లెక్కింప వీలు లేనంతగా విస్తారమగునని దానితో చెప్పెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆనాడు ఈ వాగ్దానాన్ని దేవుడు హాగరుకిస్తూ ఉన్నారు. హాగర్ అంట సారమ్మ పెట్టిన ఇబ్బందిని తట్టుకోలేక పారిపోతూ ఉంటే దేవుడు ఆమెతో మాట్లాడుతూ ఉన్నారు. నువ్వు భయపడొద్దు, ఇదిగో నీ సంతానాన్ని నేను విస్తరింపజేస్తాను, లెక్కించడానికి వీలు లేనంత గొప్పగా నేను విస్తరింపజేస్తానని మాటిచ్చారు. ఈరోజు అదే మాటను దేవుడు నీకు వాగ్దానంగా ఇస్తూ ఉన్నారు. నువ్వు ఒకవేళ నీ గురించో నీ కడుపును పుట్టిన నీ సంతానము గురించో ఆలోచిస్తూ, లేదా మరి ఏ ఇతర ఆలోచన కారణాల వల్ల నీ మనసు గాయపరచబడి ఇబ్బందికరంగా ఉందో, ఈరోజు స్పష్టంగా దేవుడు ఈ వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నారు. ఆయన అంటున్నాడు, నిశ్చయముగా నిశ్చయముగా నేను విస్తరింపజేస్తానంటున్నాడు. ఈరోజు నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎవరి కొరకు నీవు బాధపడుతూ ఆలోచన చేస్తూ ఉన్నా, దేవుని సన్నిధిలో ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేయి. తండ్రి, ఆనాడు హాగరు యొక్క బాధను చూసావు కదా, హాగరు యొక్క కష్టాన్ని చూసావు కదా తండ్రి, ఈరోజు నన్ను జ్ఞాపకం చేసుకో. ఈరోజు నా సంతానాన్ని, నాకున్న సమస్తాన్ని చూడు. మమ్మల్ని విస్తరింపజేసి ఆశీర్వదించి ఈ శోధన తప్పించు ప్రభు అని నీవు నోరు తెరిచి ప్రార్థన చేయగలిగితే, దేవుడు ఏదైతే తాను ఇచ్చిన మాట ఉందో, వాగ్దానం ఉందో, అది ఖచ్చితంగా నీ పట్ల నెరవేరుస్తారు. దేవుడు ఎప్పుడూ కూడా తన పాదాల వద్ద ప్రార్థన చేసే వారికి చిన్న ఆశీర్వాదం ఇచ్చినట్టుగా లేదండి, పెద్ద ఆశీర్వాదమే. ఇక్కడ చూస్తే ఆయన అంటూ ఉన్నారు, లెక్కింప వీలు లేనంత విస్తారంగా నేను సంతానాన్ని కలగజేస్తానంటున్నాడు. అప్పటికి హాగర్కి ఏదైనా సంతానం ఉందా? లేదు. రాబోయే దాని గురించి, ఆ సంతానం గురించి దేవుడు వాగ్దానం ఇచ్చారు. ఆ వాగ్దానాన్ని ఆమె పట్ల నెరవేర్చారు. ఈరోజు ఇష్మాయేలు సంతానం ఈ ప్రపంచవ్యాప్తంగా ఎంత విస్తరించిందండి. నీ జీవితంలో కూడా నువ్వు అనుకుంటున్నావేమో ఏంటి శోధన, ఏంటి ఇబ్బంది అని, కానీ అది ఏమాత్రం నిలబడదు. శోధన దేవుడు తొలగించబోతున్నాడు నీ జీవితంలోంచి. సమృద్ధికరమైన దినాలు దేవుణ్ణికి ఇవ్వబోతున్నారు. ప్రస్తుతం నువ్వు అనుభవిస్తుంది ఏదో నీకే వచ్చిందేమని అనుకోవద్దు. ప్రార్థన చేయి. తండ్రి, నీ చేతికి అప్పగిస్తున్నాను ప్రభువా, నీకే ఇస్తున్నాను తండ్రి, నాకేది సంబంధం లేదు ప్రభువా, నీ చిత్తాన్నే మా పట్ల నెరవేర్చు. హాగరును దీవించావు, హాగరుని బలపరిచావు, హాగరు సంతానాన్ని ఇచ్చి నువ్వు కాపుదలిచ్చావు ప్రభువా. ఇదిగో నా బిడ్డల పరిస్థితి ప్రతిదీ కూడా నేను నీకు అప్పగించేస్తున్నాను. శోధన దూరపరచువాడు నీవే. నీ కృపను నా మీద కుమ్మరించు, ఎందుకంటే నీవిచ్చిన వాగ్దానాన్ని నేను నమ్ముతున్నాను ప్రభువా అని ఒక్క మాట ఈరోజు దేవునితో పలికి నువ్వు ప్రార్థన చేసి విశ్వాసాన్ని కనపరచు. సేవకునిగా చెప్తున్నాను, ఈరోజే దేవుడు ఖచ్చితంగా ఈ వాగ్దానాన్ని నీ పట్ల నెరవేరుస్తారు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.